తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోటుపాటి వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే దాదాపు గత 2, 3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు సూర్యుడు కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందా లేదా? ఇటు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక పక్క చూస్తేనేమో లోటుపాటి వర్షాల కారణంగా రైతులు చాలా ఇబ్బందికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రాబోయే 4, 5 రోజుల్లో కూడా ఈ వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్ ప్రస్తుత పరిస్థితి? ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రోజు పరిస్థితి ఏంటంటారు సార్? గత 2 రోజులు బట్టి ఒక సినాప్టిక్ సిచ్యుయేషన్, అనుకూలమైన సినాప్టిక్ సిచ్యుయేషన్ ఒకటి మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఒక ఉపరితలంలో ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. దీని ప్రభావంతో మనకి కొంచెం క్లౌడీనెస్ కొనసాగడము, కొన్ని జిల్లాల్లో విస్తృతంగా కూడా రెయిన్స్ పడినాయి. అయితే పెద్దగా భారీ వర్షాలు పడింది ఒక 2 చోట్లే పడే. మనకి కుమరంభీం జిల్లాలో నిన్న 9 సెంటీమీటర్లు, అలాగే కామారెడ్డిలో ఒక 9 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మోడరేట్ రెయిన్ చాలా చోట్ల మనకి 5 నుంచి 7 సెంటీమీటర్ల లోపు రెయిన్ఫాల్ పడటం జరిగింది. సెంట్రల్ తెలంగాణలో లైట్ టు మోడరేట్ రెయిన్ 1 సెంటీమీటర్ నుంచి 4-5 సెంటీమీటర్ల లోపు వర్షపాతం మనకి నమోదైంది. అయితే ఈరోజు కూడా మనకి ఈ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల సైక్లోన్ సర్క్యులేషన్ నుంచి తెలంగాణ మీదుగా అరేబియన్ సముద్రం వరకు అక్రాస్ ఇండియా మనకి ఒక ద్రోణి ఒకటి ఉంది. ఈ ద్రోణి వల్ల కూడా ఈరోజు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరంభీము, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో మనకి హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. మన సిటీలో కొంచెం లైట్ టు మోడరేట్ ఇలా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలకే ఎక్స్పెక్టేషన్. ఇప్పటి వరకు కూడా ఎలినో ప్రభావం కారణంగా కూడా అంటే పడాల్సిన దానికంటే కూడా లోటుపాటి వర్షపాతం కనిపిస్తోంది. -31 అంటే 31% కూడా నమోదైందంట కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ లోటుపాటి వర్షం నమోదైందంటారు? మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ లోటు అనేది ఉందండి. చూసినట్టయితే మనకి 30 ఈ రోజు వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 31% లోటు ఉంది. ఇంచుమించు అన్ని జిల్లాలు లోటులోనే ఉన్నాయి. ఒక ములుగు జిల్లా, ఇటు కామారెడ్డి మటుకు నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యాయి. అంటే 1 జూన్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా లోటు వర్షపాతమే ఉంది. వచ్చే 2, 3 రోజుల్లో కూడా ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటారు సార్? ఈ ఒక్కరోజే భారీ వర్షం సూచన చేశాము. ఇందాక చెప్పిన జిల్లాల్లో ఈ ఒక్కరోజే భారీ వర్షము. రేపటి నుంచి కొద్దిగా మోడరేటు, ఆ తర్వాత మళ్ళీ రెయిన్ఫాల్ తగ్గిపోయి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయే అవకాశమే కనిపిస్తుంది. ఎలినో ప్రభావం ఎందుకు ఇంత అంటే జూలై మంత్ చూసుకుంటే మనకి ప్రిన్సిపల్ మంత్గా కూడా చెప్తూ ఉంటాము, కీ మంత్ కూడా చెప్పుకుంటూ ఉంటాం రెయిన్కి ముఖ్యంగా. మరి ఎందుకని ఈ మంత్లోని ఇంత ఎలినో ప్రభావం ఎందుకు ఇంతగా చూపిస్తుందంట? మనకి ఎల్నినో జూన్ 2వ వారం నుంచి ఇంచుమించుగా ప్రభావం చూపిస్తుంది. ఇది గ్రాడ్యువల్గా ఈ ఏడాది చివరి వరకు పెరుగుతుందనే మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్ సంస్థలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా మనము అరౌండ్ మినిమం స్థాయిలోనే ఉన్నాము. ఇంకా రాగల 2-3 నెలల్లో ఇంకా దీని తీవ్రత పెరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ హెచ్చుతగ్గులు కూడా మనకి కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. ఈ లోటుపాటి వర్షాల కారణంగా కూడా రైతులు చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నారు, చాలా నష్టపోతున్నారని చెప్పొచ్చు మనము. దీనికి సంబంధించి రైతులకు మీరు ఏం సూచనలు, ఎలాంటి జాగ్రత్తలు జారీ చేస్తారు సార్? రైతులకి మనము గత 2 నెలల నుంచి చెప్తున్నాము. 2-3 నెలల నుంచి ఇంచుమించు మే నెల నుంచి కూడా ఎల్నినో పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి అనుకూలంగా పంటలు మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వాటర్ అవసరం అయ్యే పంటల నుంచి తక్కువ వాటరు అలాగే తక్కువ పీరియడ్లో అయిపోయే పంటలకి తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఐఎండి కోఆర్డినేషన్ తోటి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కోఆర్డినేషన్ తోటి ఏ పంటలు వేస్తే ఈ తక్కువ వర్షపాతంతో కొంతవరకైనా సాగుబడి చేయొచ్చు అనేది విషయాన్ని రైతులకి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. జిహెచ్ఎంసీకి ఎలాంటి సూచనలు జారీ చేశారు సార్? జిహెచ్ఎంసీకి ముఖ్యంగా మన సిటీలో కూడా లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. సో ఉన్నంత వరకు మనకి రెయిన్ పడినప్పుడు ఇప్పుడు మనం పెద్దగా చేసేదేమీ లేదు. ఇంకా అందుకని ఈ సిచ్యుయేషన్లో కూడా అప్పుడప్పుడు భారీ వర్షాలు అక్కడక్కడ పడతాయి.
పడినప్పుడు ఆ వాటర్‌ని స్టోర్ చేసుకునే మెకానిజం ఒక ఇంకుడు గుంతలు, ఈ పెర్కులేషన్ పిట్స్, అలాగే ఇంజెక్షన్ బోర్స్ ఇటువంటి వాటిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలని పెంచుకోకపోతే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటినట్టయితే పూర్తిగా గోదావరి జలాల మీద లేకపోతే వేరే నదీ జలాల మీద డిపెండ్ అయినా కూడా మనకి ఎల్‌నినో పరిస్థితి అన్నది మొత్తం భారతదేశంలో ఉంటుంది కాబట్టి ఎక్కడైనా నదీ జలాల్లో కూడా లభ్యత కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్త పడటము, వర్షం పడినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే మెకానిజం ఉంచుకోవడము అన్నది ఇంపార్టెంట్ అని కూడా మనము రెగ్యులర్‌గా చెప్పడం జరుగుతుంది. సార్ అయితే ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు కదా సార్. ఏ జిల్లాలకు ఏమేమి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? ఈరోజు ఇందాక చెప్పాను కదా! ఆ జిల్లాలకే మనము అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. యెల్లో అలర్ట్. ఈ జిల్లాలకి నేను ఆల్రెడీ ఇందాక వివరించాను. ఆ జిల్లాల్లో మట్టుకే ఈరోజు రెయిన్‌ఫాల్ పడే అవకాశం. ఆల్రెడీ గత 2, 3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ లోటుపాటి వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే గనుక భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని జిల్లాల్లో నాలుగు యెల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇందాక సార్ చెప్పినట్టుగా. సో చూసారు కదా, ఇవి ఇక్కడ వెదర్ అప్డేట్స్. కెమెరామెన్ శ్రీకాంత్‌తో రిపోర్టింగ్ భానుశ్రీ, పల్లవి టీవీ, హైదరాబాద్.